నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియములు మనస్సు వశంలో లేని వాడికి బుద్ధి కూడా నిశ్చయముగా ఉండదు. అటువంటి వాడి మనసులో పరమాత్మ గురించి ఎటువంటి ఆలోచన కలగదు. ఎప్పుడూ ప్రాపంచిక విషయముల గురించి ఆలోచిస్తుంటాడు. అటువంటి వాడికి మానసిక శాంతి కరువవుతుంది. అటువంటి వాడికి సుఖము శాంతి ఎలా లభిస్తుంది? ప్రతివాడు నేను సుఖంగా ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకుంటాడు. కానీ ఆ సుఖము ఆనందము ఎక్కడ ఉందో, ఎలా లభిస్తుందో వాడికి తెలియదు. వాడు బయట ప్రపంచంలో లభించే సుఖము ఆనందము అని అనుకుంటున్నది నిజంగా సుఖము ఆనందం కాదు అన్న విషయము వాడికి తెలియదు. సంసారమే సుఖ దుఃఖాల సమ్మేళనము. సుఖ దుఃఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. మనసును ప్రాపంచిక విషయముల నుండి మరలించి ఆత్మయందు ఉంచితే అదే శాశ్వత సుఖము. దానికోసం ఎవరూ ప్రయత్నించరు. తాత్కాలిక సుఖాల కోసం పాకులాడుతుంటారు. ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాల గురించి, విషయ వాంఛల గురించి ఆలోచిస్తూ పరమాత్మ గురించి ఆలోచించని వాడికి శాశ్వతమైన సుఖము ఆనందము శాంతి ఎలా లభిస్తాయి అని పరమాత్మ ప్రశ్నిస్తున్నాడు. చాలామంది ఊరికే టెన్షన్ పడిపోతూ ఉంటారు. కారణం ఉండదు. ధరలు పెరగక ముందే పెరుగుతాయేమో అని టెన్షను, పెరిగిన తర్వాత మరొక టెన్షను, 10 మంది గుమిగూడి ఉంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారేమో, మత కలహాలు లాంటివి జరుగుతాయేమో అని టెన్షను. వాళ్లకు ఎక్కడో అలాంటిది జరిగి ఉంటుంది. దాని జ్ఞాపకాలతో సతమతమవుతుంటారు. కొంతమంది అవసరమైన విషయములను వదిలిపెట్టి అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తుంటారు. దేవాలయానికి పరమాత్మను దర్శించడానికి ధ్యానం చేయడానికి వెళతాము. కానీ అక్కడ మూల విరాట్టుకు ఉత్సవ విగ్రహాలకు చేసిన అలంకారాలు, వితరణ చేసే ప్రసాదాలు, దేవాలయానికి అమర్చిన రంగురంగుల దీపాలు వంటి మీదనే దృష్టి పెడతాము తప్ప పరమాత్మ గురించి తలుచుకోము. ఒక్కొక్కడు దేవాలయంలో తనకు తగిన గౌరవము ప్రాధాన్యము ఇవ్వలేదని, తన పూజ ముందు జరగలేదని, తనకు హారతి ముందు ఇవ్వలేదని అందరి మీద కోపపడతాడు. ఇటువంటి వాడి మనసు ప్రతి చిన్న విషయానికి కూడా చలిస్తూ ఉంటుంది. బుద్ధి నిశ్చలంగా ఉండదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము చాలా ముఖ్యము. ఇంద్రియములను మనసును మన స్వాధీనంలో ఉంచుకోవాలి. మనం చెప్పినట్టు నడిచేటట్టు చేసుకోవాలి. అటువంటి వాడిని యుక్త పురుషుడు అని అంటారు. ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము లేనివాడు అయుక్త పురుషుడు. అయుక్త పురుషుడికి బుద్ధి నిశ్చయంగా ఉండదు, ప్రజ్ఞ లభించదు, పరమాత్మను గురించిన ఆలోచనలు వాడికి రావు. అటువంటి వాడికి పరమాత్మ భావనే ఉండదు. పరమాత్మ భావన లేని వాడికి శాంతి లభించదు. ఎల్లప్పుడూ అశాంతితో బాధపడుతుంటాడు. నిరంతరము అశాంతితో ఉన్నవాడికి సుఖం ఎలా లభిస్తుంది అని ప్రశ్నిస్తున్నాడు పరమాత్మ. కాబట్టి అశాంతి పోవాలంటే, సుఖం కావాలంటే ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహం ముఖ్యము. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఓ అర్జున, ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయములలో విషయవాంఛలలో మునిగి తేలేవాడి మనస్సు ప్రచండమైన గాలిలో నీటిపై తేలుతున్న నావ మాదిరి అటు ఇటు ఊగుతుంటుంది. నిగ్రహము లేని ఇంద్రియములు మానవుని బుద్ధిని అంటే విచక్షణా శక్తిని హరించి వేస్తాయి. అలా కాకుండా ఇంద్రియములను మనసును అదుపులో ఉంచుకున్న వాడి బుద్ధి జ్ఞానము నిశ్చయముగా స్థిరముగా ఉంటుంది. సాధకుడు అయిన వాడు తన ఇంద్రియములను మనస్సును ప్రాపంచిక విషయములు విషయవాంఛల వైపు పోకుండా జాగ్రత్త పడాలి. అలా కాకుండా ఇంద్రియములు మనసు ఎటుబడితే అటు పోతుంటే అంతులేని దుఃఖము కలుగుతుంది. ఇంకా ఎక్కువగా సంసారమనే బావిలో కూరుకుపోతాడు. అది ఎలా అంటే సముద్రంలో ఒక నావ ఉంది. దాని ఇష్టం వచ్చినట్టు దానిని పోనిస్తే గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోతుంది. అలా కాకుండా నావను చుక్కానితో నడిపితే సక్రమ మార్గంలో నడుస్తుంది, సరైన గమ్యం చేరుకుంటుంది. అలాగే మన మనసు బుద్ధి నిశ్చలంగా ఉండాలంటే ఇంద్రియములను మనసును అదుపులో ఉంచుకోవడమే. దీనికి కావలసింది వివేకము జ్ఞానము. చాలామంది తమకు వివేకము జ్ఞానము ఉందనుకుంటారు. కానీ వారి మనసు ఇంద్రియములు అప్పుడప్పుడు వారి స్వాధీనములో ఉండకుండా విషయవాంఛల వైపు పరిగెడుతూ ఉంటాయి. దీనికి విశ్వామిత్రుడు ఒక మంచి ఉదాహరణ.
కాబట్టి వివేకము జ్ఞానంతో పాటు వైరాగ్యము కూడా అలవరుచుకోవాలి. ఎల్లప్పుడూ మనసు ఇంద్రియములను విషయములలో దూరకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాడి జ్ఞానము స్థిరంగా ఉంటుంది. వాడి బుద్ధి ఆత్మయందు నిశ్చలంగా ఉంటుంది. మానవులు సాధారణంగా మాకు దుఃఖములు పోవాలి, సంసార బంధనములు తొలగాలి, మోక్షము రావాలి అని దేవుడిని కోరుకుంటూ ఉంటారు. ఇది ఎవరికి వారు చేసుకోవాలి, కానీ దేవుడు ఏం చేస్తాడు? మానవుని బుద్ధి స్థిరంగా ఉంటే దుఃఖాలు రావు, అన్నీ సుఖాలే. సంసార బంధనములు ఉండవు, మోక్షము దానంతరదే వస్తుంది అని పరమాత్మ బోధించాడు. సాధారణంగా మనసు ఏమి చెబితే ఆ మాట ఇంద్రియాలు వినాలి. కానీ కొంతమందికి ఇంద్రియాలు మనస్సును శాసిస్తుంటాయి. ఇంద్రియాలు ఎటుపోతే మనసును కూడా తమ వైపు లాక్కుపోతుంటాయి. అటువంటి వాడి మనసు ఎలా ఉంటుంది అంటే, ఒక పడవ నీటిలో తేలుతూ ఉంది. పెద్దగా గాలి వీచింది. ఆ పడవ అటు ఇటు ఊగుతుంటుంది. ఎటో దిక్కుగా వెళుతుంది. తుదకు మునిగిపోతుంది. నిశ్చలముగా ఉండదు. ఇంద్రియములు ఎటుపోతుందో మనసు అటే పోతుంది. ఇంద్రియములు మనసుకు ఉన్న శక్తిని కూడా హరిస్తాయి. అప్పుడు బుద్ధి కూడా పనిచేయదు. విచక్షణాశక్తి సన్నగిల్లుతుంది. చేయకూడని పనులు చేసి కష్టాలలో పడతాడు. కాబట్టి మనసును ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. అలా అదుపులో పెట్టుకోలేని వాడి బుద్ధి పనిచేయదు. అలా కాకుండా ఇంద్రియములను ప్రాపంచిక విషయముల నుండి వెనక్కిలాగి తన అధీనంలో ఉంచుకుంటే, మనసును అటు ఇటు పోకుండా నిగ్రహిస్తే అతని బుద్ధి స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఓ అర్జున, నీ ఇంద్రియములు కూడా నీ స్వాధీనంలో ఉన్నట్టు కనబడటం లేదు. చేతులు వణుకుతున్నాయి, చెమటలు పడుతున్నాయి, గొంతు ఎండిపోతోంది, గాంధీవం కిందికి పడిపోతుంది అని అన్నావు కదా. నీ ఇంద్రియములు చేసే పనులకు నీవు లొంగిపోయి యుద్ధం చేయను అని అనవద్దు. నీ ఇంద్రియములను నీ స్వాధీనంలో ఉంచుకో. ఇంద్రియములు చెప్పినట్టు చేస్తే అపకీర్తి పాలవుతావు. కాబట్టి నీ మనసును, బుద్ధిని నిశ్చయం చేసుకో. ప్రజ్ఞతో, వివేకంతో ఆలోచించు. యుద్ధం చేయడానికి సిద్ధం కా అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.